హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలా మంది ఇన్సూరెన్స్ అంటే నిర్లక్ష్యం చేస్తారు. ఏజెంట్ ఎవరన్నా అన్న పాలసీ చేసుకోరాదంటే ఎందుకు లాంగ్ పీరియడ్, నా దగ్గర డబ్బులు లేవు, అందులో ఏమవుతుంది ఇంట్రెస్ట్ రేటు వేస్ట్ అని చాలా మంది అంటారు. అందులో కొంతమంది షేర్ మార్కెట్లలో పెడితే బెటరు, బయట వడ్డీలకి ఇస్తే బెటరు, గోల్డ్ కొనుక్కుంటే బెటరు, ల్యాండ్ కొనుక్కుంటే బెటరు, సిప్పులు అని రకరకాలుగా చెప్తా ఉంటారు. ఫ్రెండ్స్, అవన్నీ టెంపరీగా మనకు మస్తు పనిచేస్తాయి కానీ ఇన్సూరెన్స్ మాత్రం లాంగ్ పీరియడ్లో మస్తు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మన టైం బ్యాడ్ అయితే దాంట్లో వచ్చే వడ్డీ ప్రపంచంలో ఎక్కడ రాదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాల ఒక ప్రభుత్వ ఉద్యోగి కొత్తగా జాబ్ వచ్చినాక ఒక 30 లక్షలకు ఇన్సూరెన్స్ కానీ పాలసీ తీసుకున్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఆయన కట్టాల్సిన ప్రీమియం నెలకు ఒక 8,600. ఆ కట్టే పర్సన్ అనుకోకుండా టైం బ్యాడ్ అయ్యి ఏదైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది అనుకోండి ఫ్రెండ్స్. ఆయన కట్టిన ప్రీమియం ఎంత? 8,600, 8,700 పడుతుంది. ఆయనకు వచ్చే అమౌంట్ 60 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. 60 లక్షలు ఎక్కడ, 8,700 ఎక్కడ? ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించాలి. మనం ఎక్కడన్నా చీట్ వేసిన, సిప్పు కట్టిన, భూమి కొన్న, జాగ కొన్న, ల్యాండ్ మన గోల్డ్ కొన్న, ఎక్కడైనా 7-8 వేలకు 60 లక్షలు వచ్చే అంత రిటర్న్ ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? భూమి మీద ఎక్కడ ఉండదు. ఎప్పుడు ఆయన ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకుండా మన స్తోమత తగ్గ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రేపటికి అనేది రూపం లేదు కాబట్టి ఈ రోజే మనం భద్రంగా ఓ మంచి పాలసీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడన్నా రిలేషన్లో ఎవరన్నా పర్సన్ చనిపోతే మనం పోవడానికి పోతాం. అక్కడ బాడీ అంతా ఆడుండగానే మనం ఏమనుకుంటాం, పాప ఆయన ఎట్లా చనిపోయినానని ఒకటి అనుకుంటాం, ఆయనకి ఏమైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయట్నా అని ఫస్ట్ మతలాబ్ ఇది కనుక్కుంటాం. లేకపోతే ఏమనుకుంటాం, అయ్యో పాపం చేయించుకున్నా అయిపో, ఎట్లా బతుకుతారు పిల్లలు భార్య అని అనుకుంటాం. ఒకప్పుడు అంటే ఏదో రకంగా బతికేది ఫ్రెండ్స్. ఈ రోజులలో అసలు ఆ బతుకు తెరవే లేదు. అయ్యో పాప అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు అయ్యో పాప అని 1-2 రోజులు అంటారు. జీవితం తాను లేరు కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా మన స్తోమత దగ్గర ఇన్సూరెన్స్ కంపల్సరీ ఈ రోజే చేసుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.